అందరికీ నమస్కారం. పలమనేరు పట్టణంలో భూ కబ్జాలు ఆక్రమణలు ఎక్కువైనట్టు నిన్న కొన్ని యూట్యూబ్ ఛానల్లో రావడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ అనేటి అప్రూవల్ లేఅవుట్ 3 మాత్రమే ఉన్నాయి. అందులో జేఎస్ నగర్ పైన నిన్న వచ్చిన ఆ జేఎస్ నగర్ లేఅవుట్లో అది గతంలో వేసినటువంటి లేఅవుట్. ప్రస్తుతం అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు, పూర్వం జరిగినటువంటివి ఉన్నాయి. కాకపోతే మనకు అప్రూవల్ లేఅవుట్లో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా ఒకసారి మా సర్వేయరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోయి పూర్తి స్థాయిలో పరిశీలించి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనకు కేటాయించినటువంటి ఆ స్థలంలో ఏదైతే పబ్లిక్ యూటిలిటీ కోసం రోడ్స్, అక్కడ ఉండే పార్క్ కోసం కావచ్చు, ఏదైతే పబ్లిక్ యూటిలిటీస్ కోసం కేటాయించారో ఆ స్థలాన్ని అంతా కూడా ఒకసారి రీసర్వే చేసి అక్కడ బౌండరీస్ ఫిక్స్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసుకొని అక్కడ దాన్ని ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేసేదానికి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన త్వరలో కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా కానీ దాదాపు పట్టణంలో నిషేధించినటువంటి 36 లేఅవుట్లలో కూడా అనాథరేడ్ అనేది ఎక్కడ జరగకూడదు. ఇంకా ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే కనుక కొత్త బిల్డింగ్ రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని రెగ్యులేట్ చేసేదాన్ని కూడా ప్రభుత్వం అన్నీ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీకి. కాబట్టి అటువంటి ఎవరైనా అనాథరేడ్ లేఅవుట్ ఉన్నా వాళ్ళు నార్మ్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోండి, ఇవి ఇమ్మీడియట్గా మంజూరు చేయడం జరుగుతుంది. అటువంటి స్థలాలు ఉన్న కూడా ఎవరు కూడా అనాథరేడ్ లేఅవుట్లలో అమ్మకూడదు, కొనకూడదు. అటువంటివి జరిగితే వాళ్ళు నష్టపోతారు. అప్రూవ్డ్ లేఅవుట్లు మాత్రమే ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎందుకంటే పట్టణం అభివృద్ధి చెందాలంటే అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనాథరేడ్ లేఅవుట్లు ఎక్కడ కూడా నిర్మాణం చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిపైన చర్యలు తీసుకోవాలి.